మీరు డబుల్ బెడ్రూమ్ నేను అడుగుతున్నాను కానీ ఆ డబుల్ బెడ్రూమ్ లో తీసుకుపోయి ఎవరు దాంట్లో కూర్చోబెట్టున్నారో రూమ్లు అని చెప్పి ఒకసారి అని అడిగినారా? వాళ్ళు ఎవరెవరు అక్కడ కావాలని చెప్పేసి నాగర్ కర్నూలుని వనపర్దోలని వాళ్ళని తీసుకొచ్చి ఆ రూమ్లలో పెట్టింది. మన మీడియా మీరు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడినారా? మీరు నన్ను అడుగుతున్నారు కదా. నేను ఆ రోజు పోయి వాళ్ళని బయటికి పొమ్మానంటే మాజీ ఎమ్మెల్యే పోయి వాళ్ళని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోండి అని చెప్పినారు. ఇప్పుడు చెప్పండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ నన్ను క్రియేట్ చేయమంటారు. అక్కడ మా దగ్గర డేటా ఉంది. దాదాపు 90 మంది అవుట్ సైడర్స్ని ఆ రూమ్లలో పెట్టినారు. మళ్ళీ మీరు ప్రస్తుతం మీరు సపోర్ట్ చేయండి, నేను వస్తాను మీతో, వాళ్ళందరినీ నిలబడదాం. వస్తారా మీరు రారు. మీరు అక్కడ తీసి అనిల్ రెడ్డి పైకి వచ్చిందని చెప్పి వేస్తారు తప్ప మీరు తీయనికి ఎవరు రారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఎవరెవరైతే బయట నుంచి వచ్చి అంటుంటారో ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే కేసెస్ బుక్ అవుతాయి. మేము క్లియర్గా రూల్స్ ప్రకారము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ దాంతో ముందుకెళ్తాను. కానీ కావాలని చెప్పి ఫోర్స్ పెట్టి బయటికి లాగేది మాత్రం నేను చేయలేను. కానీ 100% క్లియర్ చెప్తున్నాను, వాళ్ళు చేసింది తప్పు. 90 మంది బయట వాళ్ళకి పైసలు తీసుకొని ఆ రూమ్లలో పెట్టినారు. మీరు కూడా వస్తారు నాతో అంటే మా పోయి ఒక్కొక్కరిని లాక్కొని బయటకు వస్తాం. కానీ దాంతో అది సొల్యూషన్ కాదు. మేము ఫస్ట్ అలాట్మెంట్స్ కోసము అన్ని సర్వేలు అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని నిజంగా లేని వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చేస్తాం. ఫస్ట్ ఆ రూమ్లలో ఎవరైతే ఇల్లీగల్ ట్రెస్ పాసింగ్ ఉంటారో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళపైన కేసెస్ బుక్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం.